కాకినాడ నగరంలోని ముస్లిం సమాజానికి తాను ముస్లిం ఎమ్మెల్యేగా అండగా ఉంటానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ లోని జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల మసీదు లోపల చేపట్టిన అభివృద్ధి పనులను కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు చూపించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో కాకినాడ జామియా మసీదును చక్కని పురాతన ఆర్కిటెక్చర్తో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కాకినాడ నగరంలో ముస్లిం ఎమ్మెల్యే లేకపోయిన లోటును తాను భర్తీ చేస్తూ ముస్లింల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ కార్యక్రమం ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జరగనున్నదని, అందులో ముస్లింలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ముళ్లపూడి వీరు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ రహీం, టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫైసల్, నాయకులు అన్సర్, తాజుద్దీన్, ముత్తుజా, జామియా మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మసీదుని కూడా తయారు చేయాలని కోరికని కలలు కన్నాను. డబ్బులు తీసుకొచ్చాను, ₹1 ఇచ్చాను. కానీ అన్నాను కారణాల వల్ల మళ్ళీ మా గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఆ పని పూర్తి చేయలేకపోయాను. సరే, ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ మసీదుకి వచ్చి ముందు ప్రార్థనా మందిరికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్ని మించిపోయి ఈరోజు మన మసీదు కింద తయారైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా బాగుంది, చాలా సంతోషం అనిపించింది ఈ రోజున. అదేవిధంగా జయరామారావుపేట వెళ్ళాం, అక్కడ కూడా అలాగే తయారు చేస్తారు. మొన్ననే కొత్తపేట మసీదుకి వెళ్ళాం, అక్కడ కూడా సాదికానే ఇచ్చాను, నేనే ఇచ్చాను. అప్పుడు అది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మనం పూర్తి చేసుకుని మన వాళ్ళే డబ్బులు వేసుకుని చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు సాదికానే. అన్ని ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు చాలా బాగా తయారు చేశారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. మన వాళ్ళే సొంత డబ్బులు వేసుకుని బాగా తయారు చేస్తారు అంతా కూడా. భవిష్యత్తులో కూడా కింద చూసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కొంచెం వేడి అనిపించింది. పైన కూడా తమ్ముడు ఏసీలు చేంజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏసీలు చేంజ్ చేయలేదు నాకు. డెఫినెట్గా అయితే మీ అందరికీ చాలామందికి గతంలో చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను. చాలామంది అరే మనకు ముస్లిం ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందనే మనసులో ఉంటుంది కోరిక. కానీ ఈ జిల్లాలో మీకు నెరవేరదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మన గుంటూరు జిల్లా, విశాఖపట్నం, కర్నూలు అటు సైడ్ మన ముస్లిమ్స్ ఎప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి. అయితే మీరు ఎవ్వరు కూడా మనసులో అది తొలగించాలి. మన జిల్లాలో కూడా ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, మన కొండబాబే మనకు ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడని కూడా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ మనిషిగా నేనున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మీకు మీరే పరిష్కారం చేసుకోండి. మీ వల్ల కానిది ఏదన్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకురండి. నేను మీ మనిషిగా, మీ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అల్లా దయ వల్ల భవిష్యత్తులో అన్నీ కూడా మీరు ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లా దయ వల్ల రేపు 17వ తారీఖున ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ రావాలని కోరుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన మధ్యలో మన ఆత్మీయులు, మన మైనారిటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, మన కాకినాడ నగర ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు మా మధ్యన ఉండడం మాకు ఎంతో సంతోషదాయకం. ఈయన గురించి చెప్పాలంటే మా మసీదుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు చేస్తున్నారు, ముందు కూడా చేస్తున్నారని చెప్పేసి ఆయన మనం ఎప్పుడు వెళ్ళి కలిసినా సరే మీ మసీదుకు ఎలాంటి విషయాలు కావాలి చూస్తాం, చేద్దాం అని చెప్పేసి చెప్తుంటారు. అది మసీదులకి ఈయన కాకినాడ పట్టణంలో ఉన్న మసీదులకి, షాదీఖానాలకి చేపట్టిన పనులు, చేసుకున్న పనులు మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మనం వ్యక్తిగతంగా ఎవరికైనా ఆపదలు ఉంటే, మన ముస్లిం సోదరులు ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి ఏదో పట్టా భూమి కావాలో లేకపోతే పెన్షన్ కావాలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక్క శిష్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆయన వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన అందుబాటులో చేస్తున్నారు. మన మంచి వ్యక్తిగా, మన బ్రదర్గా, మన కొండబాబు గారు మా సమక్షంలో ఉండడం, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు రంజాన్ వేడుకలో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందులో మాతో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకమైన
అందరి కోరిక ఏంటంటే మీరు కూడా చక్కగా ఒక మంచి